కార్లు ఎక్కడరా? ఎల్లోళ్ళ కార్లురా, సీతను చూసుకోవడానికి వస్తున్నారు. పెళ్లి కొడుకు పోలీస్ ఆఫీసర్. అదేరా మన వెంకటరావు గారు అమ్మాయి. ఏం నువ్వు ఇంకా తీరిక కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నావు? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం ఏంటి? నేను తర్వాత మాట్లాడతాను. తయారు ఏంటండి? ఏంటో బలికేకలు? ఈ వాగుడికాయ నా పెళ్లి వారు వచ్చి వెళ్లేదాకా గదిలో పడేసి తలిపేసాయి. అది బయటకు వచ్చిందంటే నీ ప్రాణం తీస్తా. ఎందుకు? ఎందుకా? పెళ్లిడికి వచ్చిన పిల్లని పెట్టుకుని నేను తొందరపడ్డందుకు, బుద్ధి లేక నువ్వు కన్నందుకును. 10 మందిలోనూ నన్ను నాన్నని పిలిస్తే తల కొట్టేసినట్టుంటుంది. కన్నందుకు లేని సిగ్గు నాన్న అని పిలిస్తే వచ్చిందా? ఈసారి మంచం దగ్గర వెళ్ళి చెప్తాను. సీతం చూస్తుంటే నాకే అదోలు అయిపోతుంది. వదిలివే, పట్టులు నలిగిపోతున్నాయి. నలిపేవాడేస్తున్నాడుగా పట్టులు. నేను నలిపితే ఏం బాగుంటుంది. నమస్కారం. నమస్కారం. ప్రయాణం బాగా జరిగిందా? రండమ్మా. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. రండి. అక్క అక్క పెళ్లి కొడుకు వచ్చేసాడే. అచ్చం పోలీసు వాళ్ళు లాఠీలాగా పొడుగ్గా ఉన్నాడే. అటు కోస్తా నుంచి ఖమ్మం వరకు, ఇటు నైజాం నుంచి నెల్లూరు వరకు మా మనవడికి పిల్లనిస్తామని బోలెడు సంబంధాలు వచ్చినా వాటన్నింటినీ కాదనుకుని ఈ ఊరు వచ్చి మీ అమ్మాయిని మా వాడికి చేసుకోవాలని ఎందుకు అనుకున్నాం అనుకున్నారు? చెప్పండి. నేను పుట్టి పెరిగిన ఊరిదే గనక. అలాగా? నీ పేలేంటమ్మా? ఏమిటా మొద్దు మాటలు? మీసాలొచ్చి కూడా. సీతారెడ్డిగా? సీత? ఓ, దాని పేరు సీత కాదు, దాని అసలు పేరు సీతామాలచ్చమ్మ. అదేం పేరు? పాశ్చాత్య పచ్చలాగా. నీ పేరేంటి? సత్యం. అసలు పేరు సత్యపండమ్మ. మామిడి పండు జాంపండు లాగా సతిపండు ఏంటి? దానికన్నా సీతామాలచ్చమ్మే నయం. నీ పేరేంటమ్మా? చింతపండు సతిపండు. మాంగారు మనవరాలా? అవును బాబు, అత్తం మీ పోలికే, కాకపోతే కాస్తంత స్పీడు. నాన్న, అమ్మ పిలుస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వారిని ఎంత లేట్ ప్రొడక్షన్ అయితే మాత్రం మరీ కూతురు పట్టుకుని మనవరాలు చేశారేటండి. అమ్మాయి రెడీయా? తీసుకురండి. కర్మ కర్మ. ఆ పొడుగ్గా ఉన్న కుర్రాడే నీటి పెళ్లి కొడుకు. పొడుగ్గా ఉన్న కుర్రోడే. నేను ఇంకా పొడుగ్గా ఉన్న కుర్రోడేమో అనుకుంటున్నాను. పొడుగ్గా ఉన్న కుర్రోడేమో అనుకుంటున్నానేంటి? పొడుగ్గా ఉన్న కుర్రోడే. అయితే ఆ పొడుగ్గా ఉన్న కుర్రోడు కాదనమాట. పెళ్లి పెద్దలు లేకపోతే నీ పీక నొక్కి చంపేసేవాడిని. ఏంటి? నువ్వు కూడా నాకు మళ్ళీ పొరపాటు పడ్డావా ఆ పొడుగంటాడానికి? వారిని చెవిటి. ఇప్పుడు అర్థమైంది. ఇంకా నన్ను లేకపోతే పొడుగంటాడేమో అనుకుంటున్నాను. ఆడపిల్ల సిగ్గుపడతావంటే చూడు. అలా సిగ్గుపడితే ఎలాగమ్మా? రేపు నిన్ను కట్టుకోబోయేవాడేగా, తప్పులేదు చూడు. ఇంకంతా అయిపోయినట్టే. అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది. అమ్మాయి ఇంక నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు చెప్పింది కాదు గురించి. వచ్చే శ్రావణ మాసంలో బ్రహ్మాండమైన ముహూర్తాలు ఉన్నాయి, తాంబూలాలు బుక్ చేసుకోండి. అలాగే.